ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మనము ఎక్కువగా చాలా మంది ఉపవాసం ఉన్నామండి, ఈరోజు నేను ఉపవాస దీక్షలో ఉన్నానండి అని అంటూ ఉంటారు. అసలు మనకు శాస్త్రం ఏం చెబుతుంది? ఉపవాసం ఎలా ఉండాలి, ఉపవాసం ఏ రోజు ఉంటే మనకు అది విశేషమైన మనకు పుణ్యాన్ని సంతరించుతుంది, ఆ విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఉపవాసం ఎప్పుడు ఉండాలి? మనకు వారాలు 7 వారాలు ఉన్నాయి కదండి. ఆదివారమో, సోమవారమో, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాలు. ఈ వారాలలో ఉపవాసం ఉంటే మంచిదా? మంచిది కాదు. ఎందుకంటే శాస్త్రం ఏం చెబుతుంది? మాసములో ఒక్కరోజు ఏకాదశి రోజు, పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి రోజున ఉపవాస దీక్ష చేసి ఆ రోజు ఉపవాసమంతా ఉండి ద్వాదశి రోజు పార్వణ చేయమని చెబుతుంది శాస్త్రం. మరి ఏకాదశి ఉపవాసం చాలా మంది వింటూ ఉంటాం కదా, అయ్యా ఉపవాసం అండి, నేను మంచినీరు కూడా ముట్టుకోను అంటే కఠిన దరిద్రం అంటారు దానిని. ఎందుకంటే ఉండి కూడా తీసుకోకపోవడం. మిమ్మల్ని ఎక్కడ మంచినీళ్లు తాగొద్దు అని ఎక్కడ ఏ శాస్త్రం చెప్పలేదు. ఏం చెబుతుంది శాస్త్రం? వేదం ఏమి చెబుతుంది? వేద ప్రకారం అయితే నీ శక్తి ఎంతవరకు ఉండగలుగుతుందో అంతవరకు ఉండవచ్చు. అయ్యా ఈరోజు ఏకాదశి కదండి, మరి నేను ఒక 5 గంటల సేపు ఉండగలను, 5 గంటలు మాత్రమే ఉండండి. 8 గంటలు ఉండగలుగుతానండి అంటే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఉండగలుగుతాను, తర్వాత కాస్త పండో పలమో తీసుకుంటాను, పర్వాలేదు, అలా తీసుకున్నా పర్వాలేదు. లేదు, రాత్రి వరకు ఉండి రాత్రి కాస్త కొద్దిగా టిఫిన్ చేస్తానండి, అలా ఉన్నా పర్వాలేదు. దోషభూరిష్టం ఏమీ ఎక్కడా ఏమీ చెప్పలేదు. కానీ ఏకాదశి ఉపవాసం అని చెప్పి ఇది మనం దేవాలయం వెళ్ళామనుకోండి, దేవాలయంలో ఇచ్చే తీర్థము కూడా ప్రసాదమును కూడా వద్దనేవారు చాలా మందే ఉన్నారు. అయ్యో వద్దండి, నేను ఉపవాసం అండి. ఉపవాసానికి ప్రసాదానికి సంబంధం ఏమిటి? ప్రసాదం అంటే స్వామి వారి అనుగ్రహం. మీరు స్వామి వారి అనుగ్రహం వద్దు అంటున్నారు అంటే ఇంకా ఏకాదశి వలన ప్రయోజనం ఏమిటి? ఏకాదశి ఉపవాసం చేస్తున్నదే మనము కామ్యసిద్ధి, నాకు ఈ కార్యం కావాలి అని చెప్పి కోరిక కోసము ఉపవాసం చేస్తాము. ఈ ఉపవాసం చేసి ఏ కార్యం కోసమైతే ఉపవాసం చేస్తూ ఉన్నామో ఆ కార్యం స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి మనకు కోరిక రూపంలో ఇస్తున్నాడు, అంటే ప్రసాద రూపంలో ఇస్తున్నాడు. ప్రసాదం తింటే ఏమవుతుందండి? మరి కోరికలు నెరవేరుతాయా? సత్యనారాయణ వ్రతంలో అందరూ చెబుతూ ఉంటారు, ప్రసాదం తింటే స్వామి వారు వచ్చారయ్యా, స్వామి అన్ని అభీష్టములు నెరవేర్చాడు, కేవలం ప్రసాదం వద్దు అన్నంత మాత్రం చేత వాడి రాజ్య భ్రష్టుడయ్యాడు, వాడి 100 మంది సంతానం నాశనమయ్యారు అని చెప్పారు సత్యనారాయణ వ్రతంలో. అంటే రాజ్యం అంతా కూడా నాశనం కావడానికి సత్యనారాయణ స్వామి వారు ఏమైనా శాడిస్టా అండి? కాదు కదా. ప్రసాదమురా, ప్రసాదములో ఉన్నది నా అనుగ్రహమురా. నువ్వు ప్రసాదం తీసుకుంటే ఆ ప్రసాదంలో 6వ వంతు నీ బుద్ధిలో మార్పు చెందుతుంది. అందుకే దేవాలయంలో తీర్థ ప్రసాదాలు ఖచ్చితంగా పెడతారు. ఏమి ఉన్నా లేకపోయినా సరే తీర్థం తీసుకోండి, ప్రసాదం తీసుకోండి. మన బుద్ధిలో 6వ వంతు మారుతుంది. మనకు తెలియని విషయము మనలో నుండి బయటకు వస్తుంది. ఎందుకంటే ఎవరు ఏది చేసినా కానీ మనకు మానవ రూపంలోనే కదా మనకు రావలసినది. నేను పలానా వ్యాపారం చేయాలనుకుంటున్నానండి, డబ్బులు సంపాదించాలనుకుంటున్నానండి, మనకు ఎలా తెలుస్తుంది? పక్కన వాడి సలహా ఇస్తాడు, ఏరా అబ్బాయి నువ్వు ఇది చేరా నాయన, ఇది చేస్తే నీకు మంచిగా ఉంటుందేమో అని పక్కవాడే సలహా ఇస్తాడు. అంతవరకు మనకు తెలియదు. ఆ ప్రసాదం తీసుకునవ్వడం వలన ఆ బుద్ధి మనలో ప్రచోదనం అవుతుంది. తద్వారా మనము చేయవలసిన పనిని ఇష్టకామ్యం మనం ఏదైతే కోరిక కోసం చేస్తూ ఉన్నామో ఆ కోరిక కోసం ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం వలన స్వామివారి అనుగ్రహం వలన కార్యసిద్ధి జరుగుతుంది. అంతేగాని ఏకాదశి ఉపవాసం పేరు చెప్పి శరీరాన్ని మొత్తము కూడా పడగొట్టి షుగర్ లెవెల్స్ అన్నీ కూడా పడిపోయినా పర్వాలేదు, బీపీ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, నేను టాబ్లెట్స్ కూడా వేసుకోనండి, ఉపవాసం ఉంటే చాలా నియమ నిబంధనలతో చేస్తానండి అంటే మాత్రం అది పనికిరాదు. ఎందుకంటే ఉపవాసం చేస్తున్నాము అంటే ఏమిటి? అన్నీ ఉండి కూడా వదిలివేస్తూ ఉన్నాను అని అర్థం. ఒకవేళ మీరు ఈ విధంగా ఉపవాసం చేస్తే స్వామి అనుగ్రహిస్తాడు. ఒకవేళ అలా ఉపవాసం చేయకుండా ఇందాక చెప్పిన విధంగా కఠిన దారిద్ర్యంగా ఉపవాసం చేయడం అంటే కనీసం మంచినీళ్ళు కూడా తాగమండి, ఇలా ఉపవాసం చేస్తే అర్థం ఏమిటయ్యా అంటే ఒకానొకప్పుడు నువ్వు ఎవరు ఆకలితో ఉన్నప్పుడు వాడికి కనీసం తాగడానికి నీరు కానీ తినడానికి తిండి కానీ పెట్టకపోతే వాడి వలన వచ్చు పాపము, ఆ పాప కర్మ అనుభవించడానికి నీవు కూడా ఉపవాసం ఉన్నావు అని చెప్పి నీ లిస్టులో వేస్తాడు. నీకు పుణ్యం రాకపోగా పాపము కూడా సంతరిస్తుంది. కాబట్టి ఈ కఠిన దీక్షలు అవసరం లేదు, కేవలం దీక్షను మాత్రమే చేయండి, స్వామి అనుగ్రహం పొందుతారు. మరి కేవలం స్వామి ఇలా అనుగ్రహం పొందుతాడా? ఎక్కడైనా ఏదైనా ఉన్నదా? ఉన్నది.
శ్రీరామాయణంలో రాముల వారికి దశరథ మహారాజు గారు, నాయన రామ, సీత, మీరిద్దరూ వెళ్ళి ఈరోజు రాత్రి దేవాలయంలో నిద్రించండి, ఈరోజు మీరిద్దరూ దీక్ష చేయండి, రేపు ఉదయం నీకు పట్టాభిషేకం చేస్తాను రామా అని చెప్పాడు. వెంటనే శ్రీరామచంద్రుల వారు ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి తన భార్యతో కలిసి దేవాలయంలో నిద్రించాడు దర్భాసనం మీద. దర్భాసనం మీద నిద్రించి మరుసటి రోజు బయలుదేరి వచ్చాడు. అంటే దీక్ష అంటే అలా చేయాలి. ఉపవాసం ఉండాలి, దేవుడి సన్నిధిలో ఉండాలి. ఉపవసించడం అంటే దేవుడి దగ్గర ఉంటూ దేవుడి సన్నిధ్యంలో మనము ఏదో ఒక నామము చెబుతూ ఉండాలి. విష్ణునామము, శివనామము, అమ్మవారి నామము, ఏదో ఒక నామము చెబుతూ మీరు ఆ విధంగా స్మరణ చేస్తే అప్పుడు ఉపవాస దీక్షా ఫలితం మీకు సంతరిస్తుంది. లేదంటే ఉపవాసం వలన వచ్చు ప్రయోజనము ఏమీ లేదు. ఎందుకంటే ఉపవాసం ఉన్నానండి, ఉదయం నుండి మాధ్యాహ్నం దాకా నిద్ర వస్తుంటే పడుకోకుండా సినిమా చూశానండి. ఎందుకండి భ్రష్టత్వం పట్టించడానికి? అలా పడుకోకుండా ఉండడం ఎందుకు? ఇష్టం వచ్చిన సినిమాలు చూడడం ఎందుకు? లేదండి వేరే విషయాలతో మాట్లాడుకుంటూ కూర్చున్నాము, ఏదో పిచ్చాపాటి అంటారు కదా, అలా పిచ్చాపాటి పట్టుకుని కూర్చున్నామండి, ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాము, టైం గడిచిపోయింది, ఆ టైం ద్వారా నాకు ఉపవాస దీక్ష తెలియలేదు. అలా చేయవద్దు. అవకాశం ఉన్నంత వరకు స్వామి నామస్మరణ వింటూ ఉండండి, చదువుతూ ఉండండి. కరణామృతం అంటే చెవులో ఎప్పుడు వేదం వినబడుతూ ఉండాలి, లేదా ఏదైనా మంచి వాక్యములు వినబడుతూ ఉంటే అప్పుడు మీరు చేసిన ఉపవాస దీక్ష సత్ఫలితములను ఇచ్చును. కాబట్టి ఈసారి మీరు ఉపవాస దీక్ష చేసేటప్పుడు అవకాశం ఉంటే ఈ విధముగా ఉపవాస దీక్ష ఆచరించండి. తద్వారా ఆ విష్ణు నారాయణుడి ఈశ్వర మహిమ మీకు కనబడుతూ ఉంది. మీరు ఏదైతే ఉపవాసం చేస్తారో ఆ ఫలితాన్ని మీరు కూడా తొందరగా, చాలా అతి శీఘ్రముగా మీరు పొందవచ్చును. మంగళం మహత్. స్వస్తి.